హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం. ఈరోజు నేను చూపించే రెసిపీ చాలా హెల్తీ అండి. అది పప్పు మెంతి కూర. ఈ పప్పు చేదు లేకుండా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఒక గ్లాస్ పెసరపప్పు నానబెట్టుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. మనం ఏ పప్పు అయినా సరే నానబెట్టుకొని వండుకుంటేనే అవి కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ రాకుండా ఉంటుందండి. అందులో ఒక 2 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ వేసుకొని నానబెట్టి పక్కన పెట్టుకుందాము. మెంతి కూర కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక 2, 3 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. ఇసుక అనేది ఉంటది కదా! ఆర్ మట్టి అవన్నీ వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం నానబెట్టుకున్న పప్పులో పచ్చిమిర్చి, ఆనియన్ ఒక లైట్‌గా ఒక స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని స్టవ్ మీద బాయిల్‌కి పెట్టుకుందాము. ఇందులోనే కొంచెం చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకుందామండి. ఆ పప్పు కొంచెం బాయిల్ అయిన తర్వాత నెక్స్ట్ ఆకు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పప్పు అనేది ఫుల్‌గా కుక్ అయిపోతే గనక స్మాష్ అయిపోతుందండి. బాగోదు. సో, హాఫ్ పప్పు కుక్ అయిన తర్వాత ఈ ఆకు అనేది యాడ్ చేసుకోవాలి. సో, చూస్తున్నారు కదా! మనకి పప్పు అనేది ఫాస్ట్‌గానే మగ్గిపోతుంది. పసుపు, ఉప్పు, కారం ఏది సరిపోకపోతే అది కొంచెం యాడ్ చేసుకోండి. కారం అనేది మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి. లేకపోతే స్కిప్ చేసేయొచ్చు. కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకుందామండి. మెయిన్ ఇవే పప్పులో ఇంగువ యాడ్ చేసుకుంటే మనకి ఏ పప్పు ఆకుకూరైనా చేదు ఉండదు. అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. నెక్స్ట్ ఇలా పప్పు గుత్తితో మెదుపుకుంటే మెత్తగా అయిపోతుందండి. లేకపోతే స్పూను, గరిటె ఆర్ దాంతో మెతుపుకున్నా కూడా సరిపోతుంది. నెక్స్ట్ ఇది పక్కన పెట్టుకొని తాలింపు కోసం రెడీ చేసుకుందాము. ఒక స్పూను జీరా, 1 స్పూన్ ఆవాలు, కొన్ని మెంతులు లైట్‌గా ఉంటే ధనియాలు కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక గుప్పెడు ఎండుమిర్చి, ఒక 2 రెబ్బలు కరివేపాకు, ఒక గుప్పెడు వెల్లుల్లి రేఖలనేవి దంచి తీసుకుందాము. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియెంట్ అండి. ఇది ఇందాక వేసాం కదా! పప్పులో యాడ్ చేసాం కదా! ఇంగువ. మేమైతే జీడి ఇంగువ యూజ్ చేస్తాము. మనం తాలింపులు ఆర్ ఇంకా ఏమన్నా పచ్చడి అవి చేసుకుంటూ ఉంటాం కదా! అందులో కూడా యాడ్ చేసుకుంటే చాలా బావుంటుందండి. నెక్స్ట్ తాలింపు కోసం ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న తాలింపు అన్నీ వన్ బై వన్ ఫ్రై చేసుకుంటూ యాడ్ చేసుకుందాము. లాస్ట్‌లో కరివేపాకు కూడా యాడ్ చేసుకుందామండి. ఎండుమిర్చి అనేది లైట్‌గా కట్ చేసి వేసుకుంటే పేలకుండా ఉంటాయి. సో, ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై అవ్వనిస్తేనే పప్పుకి టేస్ట్ అనేది వస్తుందండి. తాలింపులోనే హాఫ్ టేస్ట్ ఉంటుంది. సో, చూస్తున్నారు కదా! లాస్ట్‌లో ఇంగువ కూడా యాడ్ చేసుకున్నాము. ఇవన్నీ బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా! పప్పు అనేది అందులో యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పప్పు మెంతి కూర బావుంటుందండి. చేదనేది అస్సలు ఉండదు. మనం ఇంగువ అవన్నీ యాడ్ చేసాం కదండీ! టేస్ట్ అయితే చాలా బావుంటుంది. పిల్లలు ఆకుకూరలు ఇష్టంగా తినరు కదా! సో, ఈ టైప్‌లో చేసి పెట్టండి. ఇష్టంగా తింటారు. నెయ్యి వేసి పెడితే ఇంకా హెల్తీ. థాంక్స్ ఫర్ వాచింగ్.